Hebrews 11:1. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేన్నైతే ఈ రోగములో, వ్యాధిలో, అప్పుల్లో ఎంతకాలం అయిపోయిందో నిరీక్షణ గట్టిగా పట్టుకున్నావా, ఒక రోజు నిజ స్వరూపముగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మరణం కూడా దాన్ని ఆపలేదు. నేను ఇప్పుడు చెప్తా ఉంటా, మోషే అన్నాడు, ప్రభువా నీ మహిమ నాకు చూపించు అన్నాడు. ఇప్పుడు అడిగా ఒక కృష్ణ, ఈ కాలంలో నిన్ను చూపించలే, నీ కాలంలో నువ్వు చూపిస్తే నువ్వేమైపోతావు, చనిపోతావు. నేను తగ్గించుకొని వచ్చి నీతో మాట్లాడతా ముఖాముఖిగా, స్నేహితుడిగా, ఏదో కొంచెం మహిమను చూపిస్తా అని చూపించాడు. కానీ అతను చనిపోయి 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఏలియాని పిలుస్తాడు. తర్వాత ఎవరిని పిలుస్తాడు? అప్పుడు ఆయన కొండ మీద ఆయన ఏం చూపిస్తాడు? మహిమను చూపిస్తాడు. చూడు మోషే, ఈవెన్ గాడ్, డెత్ కెనాట్ స్టాప్ యువర్ ప్రేయర్స్, యువర్ డ్రీమ్స్, యువర్ విజన్. ఫెయిత్ ఈజ్ ఇటర్నల్. విశ్వాసము శాశ్వతమైనదే. కొద్ది కాలంలో వచ్చే ఆరోగ్యము, డబ్బులతో దాన్ని పోల్చడానికి వీల్లేదు. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. అలాగనే దేవుని చిత్తం కదా, అబ్రహాంలో ఎక్కడ బ్లెస్ అవ్వాలి అక్కడ కూడా. కానీ అబ్రహాం ఎందులో జీవించాడు? ఇక్కడ గుడారాల్లో జీవించాడు. లెట్ us see. Faith is the substance of things hoped for, the evidence of. చాలా మందికి ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, ఇంకా నిజ స్వరూపంగా మారలే, కానీ రుజువు ఉంది. చాలా మందిలో వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ అవన్నీ పోతాయి. దేవుడు వాటిని అధికమించి ఆశీర్వదిస్తాడు. కొంతమందికి కొన్ని గంటల్లో జరగవచ్చు, కొన్ని రోజుల్లో జరగవచ్చు, కొన్ని సంవత్సరాల్లో జరగవచ్చు. మీ అందరిలో రుజువు ఉంది, నిరూపించడానికి కొంచెం టైం పడుతుంది. కొంతమందిలో తప్పకుండా అది బయటకు వస్తుంది. నాకు తెలిసి ఈరోజు ఎవరైతే అంటున్నారో వాడు అందరిలోంచి 100% బయటకు వచ్చింది కాక రుజువు. ఇట్లా కమా, గాడ్ యూజ్ మీ మైట్లీ. నన్ను ఏం వాడుకోవట్లే, టైం వేస్ట్ అయిపోతుంది, ముసలోని అయిపోతున్నాను, ముసలాన్ని అయిపోతున్నాను. ఇప్పుడు వాడుకో ప్రభావ, ముసలోని అయిపోయి ఏం వాడుకుంటావు నాయన? అప్పుడు జాయింట్లు పనిచేయవు కదా, జాయింట్లు పనిచేయపోయినా వాడుకుంటా. మోసేని వాడుకోలే. ఆ కర్ర ఎట్టుకు టచ్ అంటే సముద్రం విడి చేసింది. ఆ కర్ర పైకి ఎత్తితే మన్నా, కర్ర ఎలాగంటే పూరేళ్ళు, కర్ర ఎలాగంటే నీరు రక్తంగా మారింది. అంటే ఆలస్యం అవుతున్నా ఏది గొప్పది? విశ్వాసం. నువ్వు వృద్ధుడు అయినా నీకు జాయింట్లు పని చేయకపోతున్నా ఏం గొప్పది? ఆ యవ్వన బలము కంటే ఈ వృద్ధుడి విశ్వాసమే గొప్పది. యు సీ దట్ నౌ. సో యూ కెనాట్ కంపేర్ ఫెయిత్ విత్ ఎనీథింగ్. నేను వృద్ధుడిని అయిపోతున్నా, ఇంకో గంటలో చనిపోతున్నా, నీ విశ్వాసమే గొప్పది. యాకోబు ప్రవచించడం లేదా పిల్లల మీద? నెరవేరిందా లేదా? ఇట్ కేమ్ టు పాస్. హిస్ ఫెయిత్ has given 14 destinations. 14 మంది వారి జీవితంలో. చాలా మంది హిస్టరీ చెప్తారు, బట్ బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. యాకోబు తన 14 మంది పిల్లల భవిష్యత్తు చెప్పేశాడు. ఒక్కొక్కళ్ళు ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది, యోధా నీకే జరుగుతుంది, మొత్తం చెప్పేశాడు. ఆ వృద్ధుల్లో హీ గాట్ ఫెయిత్. ఆ యవ్వనుల యొక్క భవిష్యత్తు చెప్పేశాడు. మన ఆయన చచ్చిపోతున్నాడు, అందరూ ఎడుతున్నారు. చావురుకండే, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా, నా అబ్రహాం దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి. యాకోబు తండ్రి, మా దేవుడు శాశ్వతమైన దేవుడు, ఇది టెంపరీ, శాశ్వతం అవబోతున్నాను. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇటర్నల్ పీపుల్. ఇప్పటికీ ఆయన వాళ్ళ దేవుడే కాదా? నువ్వు భవిష్యత్తు చూసుకోండి, దాన్ని పట్టుకొని యుద్ధం ఆడండి, దాని చిత్తానుసారంగా జీవించండి అని చెప్పి యోసేపుని చంపేద్దామని చూసారా లేదా? అసూయపడ్డారా లేదా? ఒక్కొక్క స్ట్రాటజీ ఇచ్చారు. ఒకళ్ళేమో అమ్మేద్దామని, ఒకళ్ళేమో ఇలా చేద్దామని, ఒకళ్ళు అలా చేద్దామని. జలస్. ఎవరో రోడ్ సైడ్ రోడ్డు మన మీద అసూయపడ్డం కాదు, ఒకే పెగులు చూడలు ఉంటారు. ఫెయిత్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవరి దగ్గర అయితే రుజువు ఉందో, ఈరోజు అదృశ్యమైన రుజువు. ఈరోజు నీకు వ్యాధి ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కానీ అదృశ్యమైన రుజువు ఒకటి ఉంది మీ అందరిలో. అది రోజు నుంచి చాలా మంది జీవితంలో నిజ స్వరూపంగా మారిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ రియాలిటీ యువర్ లైఫ్. మొదటి దశలోని పత్రిక 4:16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేరు. నువ్వు డబ్బులున్నాయా ఈ భూమి మీద? అందంగా ఉన్నావా? నీకు ముక్కు సొంత ఇల్లు ఉందా, అద్దెల్లు ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, డిగ్రీ ఉందా, పట్టా ఉందా, ఎంతకాలం బతికావు, ఏం చేసావు? అదేం ఉండదు. క్రీస్తునందుండి చెందావా లేదా అనేది గుర్తు. అంటే అంతమ వరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఆయన చిత్తానుసారంగా జీవించావా లేదా? నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా లేదా? నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా లేదా? నీ కష్టాల్లో, బాధలో పట్టుకున్నావా లేదా? దాన్ని బట్టే ఆ మరణాన్ని జయించి బయటకు వస్తావంట. ఫెయిత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్, ద ఎంటైర్ క్రియేషన్. యావత్ సృష్టిలో ఉండే సమస్తానికంటే ఏం గొప్పదంటున్నాడు ఇక్కడ? విశ్వాసం. ఈవెన్ డెత్ కెన్ బి సస్పెండెడ్ బై ఫెయిత్. ఎందుకంటే ఈ టెంపరీ దానికోసము విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. డోంట్ లీవ్ ఫెయిత్ ఫర్ టెంపరీ థింగ్స్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. పోల్చుకోవద్దు. దట్స్ సో డేంజరస్. ఒకసారి దేవుడు స్లోగా చేస్తాడు. స్లో కుకింగ్ ఈజ్ గుడ్ కుకింగ్. ద బెస్ట్ థింగ్స్ టేక్ టైం. అందరికంటే ఎక్కువసేపు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. అప్పటికే 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఇంకా చాలా లేట్ అయిపోయింది అనుకుని ఆవేశంతో వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేశాడు? 40 ఏళ్ళు. వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. హెబ్రూస్ 11:12. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను మృతతుల్యుడైన ఒకని నుండి. ఇక్కడే ఉన్నాడు అబ్రహాము, మృతతుల్యుడు అంట. ఆ ఒక్కడి నుండి సారా విశ్వాసాన్ని కాపాడుకుంది, అబ్రహాం విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె
ఈ రోజు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా, నీ నుండి దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఆ ఒక్కని నుండి అంటే ఆ విశ్వాసమును మృతతుల్యుడు అయ్యేటువంటి కెపాసిటీ. నీ భార్య మృతతుల్యమైంది, నీవు మృతతుల్యమైన వాడివి, నీ అప్పులు అన్ని కురిగిపోయాయి, జీరో అయిపోయావు, డౌన్, పేరుకుంది కానీ ఏమీ లేదు నీలో, బంధువులు వదిలేశారు, అందరూ వదిలేశారు. అయినప్పటికీ విశ్వాసాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఆ ఒక్కని నుండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఖ్యకు ఆకాశం నక్షత్రం వల్ల సముద్ర తీరము లెక్కింపు సఖ్యముగా ఇసుక వల్లే సంతానం కలిగిందంట. ఈ రోజు ఏది చేయలేకపోయి కుమిలిపోతున్నావో 10, 20, 30, 40, 50 ఏళ్ళు, కానీ ఈ 10, 20, 30, 40 ఏళ్ళు విశ్వాసాన్ని పట్టుకున్నావా, గాడ్ ఈస్ టెల్లింగ్ గెట్ రెడీ టుడే. ఈ రోజు సిద్ధంగా ఉండు. ఆ విశ్వాసము నుండి దేవుడు ఏం చేయబోతున్నాడో ఆశ్చర్యపోతావు ఈ రోజు నుండి. అందుకే గాడ్ విల్ బ్లెస్ యూ టు బి ఏ బ్లెస్సింగ్. అందుకే when God told you to release somebody, bless them. Hold on to your faith. ఒకేసారి బ్లెస్ అయిపోవాలా? హోల్డ్ ఆన్, ఇంటిగ్రిటీ. టైం వచ్చినప్పుడు దేవుడు నీ నుంచి మృతతుల్యమైపోయినా సరే విశ్వాసాన్ని కాపాడుకుంటే, మంచితనాన్ని కాపాడుకుంటే, చూడండి ఎందుకు దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. జోసెఫ్ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్. పక్కనతో చెప్పండి, యోసేపు రూటే వేరానండి, అతను ఆలోచన విధానం వేరానండి, అతని పద్ధతులు వేరానండి, అతను హృదయంతరంధ్రముల్లోంచి మంచోడు అనండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎవరికి జరగని అవమానం జరిగింది. భార్య ప్రెగ్నెంట్, ఏమన్నంటే పరిశుద్ధాత్మ దొరకగలిగిందంట. మనోడు ఏమనుకున్నాడు, అర్థమైపోయింది సీన్, ఇదేదో ఈమె రాంగ్, ఆమె దొరికింది. అయితే నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తా, మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా, సమాజానికి చెప్తా. అప్పుడు ఏమవుతా, సమాజంలో అందరూ దేంతో కొట్టి చంపాలని. కానీ ఏమనుకున్నాడంట ఆమెను, యోసేపు మంచివాడు కనుక రహస్యముగా విడిచిపెడదాం అన్నాడు. అతనికి పరుగు పోయిన, అవమానం జరిగిన, ఎంత జరిగినా హీఈస్ ఎ గుడ్ మ్యాన్ ఇన్ హార్ట్ గాడ్. అందుకే దేవుడు శరీర సంబంధమైన తండ్రిగా యోసేపుని ఎన్నుకున్నాడు. హృదయాంతరంలో యెహోవా. ఈ రోజు కొంచెం బ్యాడ్ అయితే ఏం చేస్తావు నువ్వు, అవతల బ్యాడ్ అయితే పగ తీర్చుకుంటావు అన్నమాట, మాటలతో, ఆటలతో, ఈటలతో. యు సీ దట్ నౌ హీఈస్ ఎ గుడ్ మ్యాన్. యు సీ ద కైండ్ ఆఫ్ చాయిస్ దట్ గాడ్ మేడ్. ఈమెకి ఇలా జరుగుతుందని కూడా మరి ఏం చేసింది, పోనే పరువు, పోనీ ఏమైపోయినా, ఇవన్నీ పోయినా నాకు దేవుడే ముఖ్యం అంది. ఓ లుక్ ఎట్ దట్ లేడీ. నన్ను రాళ్ళతో కొట్టి చంపేసిన, నా భర్త విడిచిపెట్టినా, ఏం పెట్టినా దేవుడు చెప్పిందే నేను చేస్తా, ఆయన కొరకు చచ్చరినా పోతా, అవమానాన్ని పొందుతా అంది. ఘనతగా మిగిలిపోయింది ఆమె, శరీర సంబంధమైన ఘనమైన తల్లిగా మిగిలిపోయింది. అవునా కదా? యు సీ దట్ నేమ్. ఎందుకని హానరబుల్ నేమ్. ఎందుకు ఎన్నుకున్నాడు? దే వాంట్ ఓన్లీ ఫెయిత్. ఏమీ పట్టించుకోవట్లే. చట్టం ఉంది, సమాజం ఉంది, గౌరవం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉంది. కొంతమంది అంటారు మమ్మీ డాడీ. కరెక్టే, మమ్మీ డాడీ కాదని గవర్నమెంట్ చెప్తుంది. దేవుడు ఇన్వాల్వ్ అయితే దట్ విల్ బికమ్ సెకండరీ. కానీ తర్వాత అదే మమ్మీ డాడీతో కూడా దేవుడు మాట్లాడతాడు, అదే భర్తతో దేవుడు మాట్లాడతాడు. చెప్తే మాట్లాడాడా లేదా, దూత కనపడ్డా లేదా, తర్వాత తల్లి తండ్రి గొప్ప చెప్పుకున్నారా లేదా. అందుకే అంటాడు ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఒబే యువర్ హస్బెండ్ ఇన్ ద లార్డ్. గౌరవించు దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా. భర్తను గౌరవించు ఎలాగా, దేవుని వాక్యానుసారంగా. ఇప్పుడు దాకా పని చేయట్లేదు అనుకోనటువంటి ప్రార్థన, నూనె, విశ్వాసం ఈ రోజు పని చేయును గాక. ప్రాఫిట్ సెడ్ అప్లై. ఆ రోజు నుంచి పని చేసిందా లేదా? ఇక బిజినెస్ లో వచ్చి రావు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు ఉద్యోగం రాదు. దేవుడు చెప్తున్నాడు మళ్ళా వల వెయ్యి. రాత్రంతా వేశానండి, 10 ఏళ్ళ నుంచి వేస్తున్నా, 20 ఏళ్ళు ప్రార్థిస్తున్నా, విశ్వాసం ఉన్నా, మళ్ళా వెయ్యి. ఈ రోజు అదే రోజు. సంబడి ఈస్ గోయింగ్ టు గెట్ దర్ హార్వెస్ట్. కొంతమంది దేవుడిని అద్భుత రీతిగా తెలుసుకోబోతాం. అనేకులకు ఒక సాక్ష్యము ఈ రోజు ఆరంభమవును గాక. ఎందుకో తెలుసా, మీ విశ్వాసం అవ్వలేదు కనుక. బికాస్ యువర్ ఫెయిత్ ఇస్ స్టిల్ యాక్టివ్. నీ విశ్వాసం ఉన్నంతకాలం దేవుడు ఏదో ఒక రీతిగా ఆ విశ్వాసాన్ని కనపరుస్తాడు. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను ప్రభువా, నన్ను క్షమి. నేను చాలా సార్లు సనుక్కున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ప్రార్థనకి దూరం అయిపోయా, ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను, మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. లార్డ్ జీసస్, లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.